హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇదైతే ఎర్త్వామ్ అండి. నేను బేటా ఫిష్ని ఫీడ్ చేయడానికి అయితే తెచ్చాను మా కుంపట్లో ఉండి. చూడండి ఇది ఎలా క్యాచ్ చేసి దాన్ని తింటా ఉందో చూడండి. క్యాచ్ చేసేసింది, తినడం మొదలుపెట్టింది. కనిపిస్తుందా? పాపం అదైతే బతికే ఉంది ఎర్త్వాము. ఇదైతే బాగా క్యాచ్ చేసేసి తినేస్తూ ఉంది. అదేమో ముందరేమో పాపం గిలిగిళ్ళు ఆడుతూ ఉంది ఎర్త్వామ్. బ్రతుకున్న దాన్ని తెచ్చి దీనికి వేసాను, అయ్యో పాపం అనిపిస్తుంది. ఒక బ్రతుకున్న ప్రాణిని తెచ్చి దీనికి వేసానా అనిపిస్తుంది. చూడండి ఇది ఎలా తింటుందో. పట్టుకుందని పాపం తినేసి నవ్వుతూ ఉంది. ఇంకా కనిపిస్తున్నాను ఇంకా. సో బేటా ఫిషెస్ కూడా ఎర్త్వామ్స్ ఫీడ్ చేయొచ్చు. అది మరీ పెద్దగా ఉండకుండా చిన్న ఎర్త్వామ్స్ అయితే అది ఈజీగా తినగలుగుతుంది. చూడండి బాగా తినేసి అది ఎలా స్విమ్ చేస్తుందో హ్యాపీగా. యాక్చువల్గా ఇంతకుముందు అయితే నేను గోల్డ్ ఫిషెస్ తెచ్చుకున్నాను అండి, బట్ అవి చాలా కాలం మా ఇంట్లో ఉండలేదు. బికాజ్ మేము అక్వేరియం పెట్టలేదు, ఈ చిన్న దాంట్లోనే పెట్టాము. సో అందరూ దానికి ఆక్సిజన్ కావాలి అది ఇది అన్నారు. ఈ బేటా ఫిషెస్కి అయితే ఎలా ఉన్నా పర్లేదంటే తెచ్చి ఒక 3 months అయింది, బట్ ఇది బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.